చాలా చాలా బాగుంది చేశాడు. బాగా మంచిగా ఇచ్చేస్తున్నారు. హీరోయిన్ అంత ఏం లేదు, కాకపోతే హీరో మంచి చాలా చాలా బాగా చేస్తున్నాడు. బూతులు కూడా చెప్పేట్టున్నాడు. అన్ని ఉన్నాయండి దగ్గర, అన్ని దగ్గర చూడొచ్చు. అది ఏమంటే అది దేశం కోసం ఏదో టెర్రరిజం చేసేదానికి ఏమైనా ఎందుకు కండెమ్ చేస్తే ఆడు చూపించేస్తాడు. బాగుంది. ఓకే. హీరోయిన్ అయితే బాగుంది. హీరోయిన్ గురించి వచ్చా సిద్ధు సిద్ధు హీరో ఎవరు అంటున్నావు నువ్వు? సరే అగునిషాగు ఎందుకు యావరేజ్ అంటున్నారు? కథ బీకా ఎక్స్పోజ్ ఏమంతగా ఏం లేదు. అట్లా కాదు, కథ వీకా అంటున్నా. కథ వీకా అంటున్నారు, బోర్ కొడుతుంది అంటున్నారు. అంతేం బోర్ లేదు, ఒకసారి చూడొచ్చు. ట్రై చేయొచ్చా? ఎలా సినిమా బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? పర్లేదు, బాగానే ఉంది. ఏదో బోర్ కొడుతున్నారు కొంతమంది, ఆడాడ కొడుతుంది కొంచెం, కానీ ఎంటర్టైనింగ్ ఉందా? ఒకసారి చూడొచ్చా? చూడొచ్చు. అదే బొమ్మరిల్లు భాస్కర్ హిట్ కొట్టాడా ఆయన మొత్తానికి అయితే? సరే బ్రో, హిట్ అని చెప్పొచ్చా, యావరేజ్ అని చెప్పొచ్చా? ఒకసారి చూడొచ్చు బ్రో, ఒకసారి స్టోరీ కోసం చూడొచ్చు. బాగుందన్నా. ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది. ఫుల్ ఫన్ చేశాడు. అలాంటి టిల్లు స్క్వేర్ టిల్లు ఎట్లా చేశాడు? తిల్లు లాగానే దేవుడు. టిల్లు లాగానే అట్లే ఉందా మొత్తం డైలాగ్ అంతా? ఓకే. స్టోరీ బాగుంది. పోనీ బాగుందన్న. హిట్టా ఎట్లా ఇప్పుడు? ఎట్లా హిట్టేనా? ఏంది పరిస్థితి? సినిమా గురించి చెప్పేదానికి కొంచెంసేపు రిలాక్స్ తీసుకొని పండుకునేసి మళ్ళీ సినిమాకి పోవచ్చు. లేక ఏందన్నా అసలు బొమ్మరిల్లు భాస్కర్ తీసినాడో వాళ్ళ అసిస్టెంట్ తీసినాడో తెలియలా. ఫుల్ లాగ్ రాడ్ పెద్ద దింపినాడు. సీట్లోకి వచ్చిన దానికి విరక్తి వస్తా అంటే ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనోడి క్యారెక్టరైజేషన్ అదే అనుకునే వచ్చినాము. ట్రైలర్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇంకా మూవీ ఎట్లుంటుంది వచ్చి నిజంగా ఆ కాన్ఫిడెన్స్ తోనే వచ్చింది మూవీ మొత్తం. అయ్యో, ఇంకా సిద్ధు ఆయన డైలాగులకే ఫ్యాన్స్ అయిపోవచ్చు. ట్రైలర్ లో మీరే చూసినారేమో. అంత రేంజ్ ఊహించుకొని వస్తే పెద్ద రాడ్ దింపేసి ఇంకా వెళ్ళిపోండి అని చెప్పేటట్టు ఉంది సినిమా. మొత్తం అసలు థియేటర్ లో గాన ఒక్కరు పనుకోలేదంటే నన్ను అడగండి. ఒక్కరు కానీ అసలు సినిమా చూసింటే కదా ఎగ్జైటీ లేదు, ఏం లేదు అసలు. ఒకటే పోతా ఉండడమే, రుద్దడమే. ఇన్వెస్టిగేషన్ అన్నాడు, ఏదో టెర్రరిజం అన్నాడు, అదన్నా ఇంట్రెస్టింగ్ ఉందా? ఏం లేదు. అది ఇప్పుడు సింపుల్ మనకు డిటెక్టివ్ చూసినారు, డిటెక్టివ్ లో విషయాలు పర్ఫెక్ట్. అది వన్ ఆఫ్ బెస్ట్ మూవీ. అసలు థింగ్ తెలుసుకోలేము నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది. ఇది అలా కాదు, నెక్స్ట్ ఏం చేస్తాడో ఈ సినిమా మొత్తం తెలుసు. అట్లే ముందే తెలిసిపోతా ఉంటుంది. ఇంట్రెస్ట్ లేదు, నిద్ర కూడా వస్తా ఉంటుంది వెనకాలే. మన వెనకాలే వస్తాను పనుకునే. ఇంకా అయ్యో మామూలుగా లేదా ఆమెదేంది అసలు తుంపర్ క్యారెక్టర్ అంతే. బేబీ అంతే, అంతే సింపుల్, ఏం లేదు అసలు. రొమాన్స్ అంతా బాగుంది. అదన్నా బాగుంది. రొమాన్స్ ఏం లేదు నా రొమాన్స్ గా. అది ఒక 2 సీన్లు అది జస్ట్ పోతుంది అంతే. నిజంగా పెద్ద రాడ్ ఏం లేదా. నిజంగా ఆయన సిద్ధు చెప్పినట్టు ప్రీలీజ్ ఈవెంట్ లో టిల్లు తర్వాత ఇంత రేంజ్ సినిమా ఎంచుకున్నాడంటే నాకు ఇదిగా ఉందని చెప్పినాడు. కానీ ఈ సినిమాకి అంత ఆయన ఊహించుకుంటూ ఏం లేదు అసలు. లేదు అసలు, ఏం లేదా అసలు. చూసేది కూడా వేస్ట్, ఏం లేదు. నిజంగా చెప్పేది ఏమంటే రాడ్ దింపేసి మీరు మీ పాటికి మీరు పనుకునే థియేటర్లకు వచ్చేయండి, పనుకునేయండి. సిద్ధు పర్లేదనా, సిద్ధు ఆయనదేం లేదు. ప్రకాష్ రాజ్ ఏమి అసలు పర్లే. ఇద్దరు మొత్తం అంతా ఇంకా అంతే. మొత్తం ఆయనే చేసినాడు, మొత్తం ఆయనే పడదబ్బేసినాడు అంతే. ఏం లేదు, పాటల గురించి ఎత్తితే కన్నా ఇంకా పనుకునేది ఏంది, ఇంకా థియేటర్ బయటకే వచ్చేయచ్చు. అంత ఇది ఉంది, వర్కౌట్ ఏం లేదు అసలు. నిజంగా చెప్పాలి. ఇంకా భాస్కర్ డైరెక్టర్ రైటింగ్ రాసుకునే నిలిపేయాలి అసలు. బూతులు కూడా ఉన్నాయి. బూతులు ఏమో అది ఇంక సినిమాకి ఏం కావాలా, అవసరం కదా. అవసరం కాబట్టి ఆ సీన్ లో పెట్టినారు అంతే బూతులు.
అంతే. ఆయన డైలాగ్స్ ప్రకాష్ రాజ్కి చూసే మాత్రమే సినిమాకి సీన్స్ కి హైలైట్ గా ఉంటాయి. ఏం లేదు అసలు. ఆ నెరేషన్ చూస్తారేమో, ఆ నేపాల్ నెరేషన్ అయితే ఈ డైరెక్టర్ ఇంకేమన్నా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చినా అనిపిస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ తీసాడు, అది బెటర్ అంటావు దీనికన్నా. అది కొంచెము మ్యూజికల్ గా పోతుంది అనమాట. ఇది అది కూడా లేదు. మ్యూజికల్ గా చూద్దాం అనుకున్నా, ఇది అది కూడా లేదు అసలు. వరస్ట్. అంటే కథ మెయిన్ మేము అనుకున్నాం అంటే బొమ్మరిల్లు భాస్కర్ లాంటి సినిమాలు ఎప్పుడు చేయలేదు, కథ బాగుంది అనుకున్నాము. కథ కూడా ఏం లేదు అసలు. ఒకటే లాగ్. వాడు రుద్ది 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 దాడికే వస్తాడు మళ్ళా, అంతే. అసలు యాక్టర్స్ ఉన్నారా వీళ్ళు కాకుండా బెస్ట్ ఎవరన్నా? ఇంకా బెస్ట్ చెప్పుకునేదంటే ఇంకా ఎవరు లేరు అసలు. అంతే. ప్రకాష్ రాజే హైలైట్. ప్రకాష్ రాజు సిద్ధు డామినేట్ చేస్తారు వాళ్ళిద్దరే. ఎందుకులేనా సిద్ధుకి ఇవ్వచ్చు అంతే. 1 పాయింట్ ఇస్తాను సిద్ధుకి. అసలు ఆయన లాంగ్వేజ్ రెస్పెక్ట్. నెక్స్ట్ మన టిల్లు స్క్వేర్ మ్యాట్ స్క్వేర్లో ఎన్టీఆర్ అన్న మన ఛానల్ ద్వారా అది బిగ్ అచీవ్మెంట్ నాకు. బట్ ఎందుకంటే మన ఛానల్ ద్వారా అది బిగ్ ఫ్యాన్. మనము హార్ట్ఫుల్గా మనము ఎంత సెలబ్రేట్ చేసినా, ఎంత ఇది చేసినా కానీ అన్న కోసమే. ఆయన చెప్పే మాటలు కానివ్వండి, ఆయన పద్ధతి, మీరు ఇలా నడుచుకొని చెప్పేదానికి మాకు సంతోషమైంది. అది కాకుండా మన మదనపల్లి మస్తీ టీం ద్వారా నేను అన్న ముందర కనిపించడము చాలా హ్యాపీగా ఉంది అసలు. ఆ రోజు అయితే నేను అసలు ఎంత హ్యాపీగా అసలు ఊహించలేను అసలు. అది గైస్ చాలా మంది తెలియదేమో కానీ మన మ్యాట్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో ఏవి ప్లే చేశారు మన ఎన్టీఆర్ అన్న చీఫ్ గెస్ట్ తెలుసు కదా మీకు. సో వాళ్ళ బామర్ది కోసం వచ్చారనమాట. సో ఆ మ్యాట్ స్క్వేర్లో మన ఏవి ప్లే చేశారు. బేసికలీ దేవరాకు గురించి మాట్లాడిన మన ఫ్యాన్స్, ఎస్పెషల్లీ మనోడు ఫ్యానే, ఎన్టీఆర్ ఫ్యాన్ అండ్ మూవీలో ఎవరు. సో మనోడిది కూడా కట్ అయింది. ఆ వీడియో కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో వైరల్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేయండి, మనకు కూడా గర్వకారణం అనమాట. సో ఇంతకుముందు కూడా చాలా సినిమాలకు వచ్చారు, హనుమాన్కి కానీ కొన్ని సినిమాలకు, చాలా సినిమాలకి అయితే ఇచ్చారు. మొన్న మన డాకు మహారాజ్కి ఇచ్చారు, సేమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే. సో ఇప్పుడు ఇది కూడా మనకు ఏవీ ప్లే అయింది. సో దానికి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సో అది అనమాట. సో అది గైస్ మన మదనపల్లి నుండి అయితే మదనపల్లి ఛానల్ నుండి అసలు బెస్ట్ ఛానల్, అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ రివ్యూరు, జెన్యూన్ రివ్యూరు మదనపల్లి మస్తీ ఛానల్. ప్లీజ్ ప్రతి ఒక్కరూ నెగిటివ్గా ఆలోచించి ఎవరు చెప్పకండి. ఎవరైనా సినిమా మూవీకి వచ్చేది జెన్యూన్ రివ్యూ ఇచ్చేదానికి మాత్రమే. బట్ మనకేందో అనిపిస్తుంది, ఓ వీళ్ళేనా వాళ్ళేనా, కాదు, తప్పది. అట్లా మాట్లాడద్దండి ఎవరు. మదనపల్లి మస్తీ ఛానల్ ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది అసలు. ఇంకా హైలైట్ అవ్వాలని మన మదనపల్లి మస్తీ టీం అన్న వాళ్ళకి ఇంకా సబ్స్క్రైబ్ పెరిగి ఇంకా మోర్ ఇంకా రావాలని కోరుకుంటూ హ్యాపీ. థ్యాంక్ యూ. సూపర్ హిట్ హిట్నా? ఫుల్ ఎంటర్టైనింగ్. ఇంతకుముందు డీజే స్క్వేర్ తో కొట్టాడు సినిమా సూపర్ కాదు. హీరోయిన్